హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమైతే ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఛాలెంజ్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పటి వరకు మేము ఏం క్యాంపింగ్ చేసినా సరే, ఏ వీడియోలు షూట్ చేసినా సరే, నేను వచ్చేసి వీళ్ళకి అందరికీ పనులు చెప్తా ఉంటా. అండ్ నేను ఏది ఇమ్మన్నా సరే మనలో పోయి తీసుకొచ్చి ఇస్తారు. యాజ్ ఏ అసిస్టెంట్ లాగా అయితే వర్క్ చేస్తారు. ఈరోజు ఈ వీడియోలో ఒక ఛాలెంజ్ చేస్తామని చెప్పినా కదా. ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే, ఇప్పటి నుంచి 12 అవర్స్ వరకు యాజ్ ఏ అసిస్టెంట్ లాగా ఉండబోతున్నా. సో దాంట్లో భాగంగా ఏంటి అంటే, వీళ్ళు ఏ పని చెప్పినా సరే నేను చేయాలి. సో చూద్దాం ఛాలెంజ్ ఎట్టుంటుంది, ఏం కథ అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పటి నుంచి టైం అయితే స్టార్ట్. వీళ్ళకి ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:36 అయితే అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో వీళ్ళు ఏం ఆర్డర్లు వేస్తే ఆ ఆర్డర్లు నేను పాటించాలి తప్పదుగా. ఏం చెప్పినా అవుతా చెప్పురు సేట్గా ఫస్ట్ లోపలికి పోవాలి. ఆ డోర్ది అందరు ఒక్క పని చెప్పడానికి ఒకసారి నేను ఎవరు పని చేయ నన్ను ఒక్కడే చెప్పాలి. ఏడికి చెప్పాలి? చిన్న సెట్ అయితే ఎక్కించుకోబోతున్నా. వస్తున్నా గుర్రం ఎక్కినా గుర్రం మీద ఎక్కిన గాడిది. ఇప్పుడు అరే ఈ ఛాలెంజ్ లా నాకు ఎక్కువ పని చెప్పకు, ఎందుకంటే ఛాలెంజ్ 12 అవర్స్ ఉంటుంది. 12 అవర్స్ తర్వాత నీ సీన్ ఏందో ఊహించుకో. 12 అవర్స్ తీసుకుంటా. చెప్పరు ఫస్ట్ పని చెప్తే ఆ పని చేయాలి. ఏంటంటే ఫస్ట్ పని డోర్ తీసుడు. నువ్వు డోర్ తీపిచ్చిరా, నువ్వు అడే ఉండి ఇట్లా అందరు ఎక్కించుకొని పోవాలంటే అడవి పంది, అడవిది ఎగురుతుంది ఊరు పంది. ఎగురుతుంది పంది. ఊరే అసిస్టెంట్ లెక్క లేదురా, ఇది వేరే తీరు ఉన్నదిరా. మామూలుగా లేదు, ఒక ఫ్లైట్ ఎక్కినట్టుంది. సార్ ఇంకా సార్ డోర్ దిద్దుప్ప వద్దు. ఇట్లా అయితే ఎటో తోలుకొని పోతుండు. ఇట్లా కాదు, ఓన్లీ డోర్ తిప్పిస్తా అయిపోతాయి. సార్ డోర్ అయితే నేను ఫస్ట్ చెప్పిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఏంటిది ఎత్తుకపోలేదు? అందరిని ఎత్తుకపోతారా? దమ్మత్తుంది. అసిస్టెంట్ చంపుతారా? అలా అదే పని అట. ఇక తప్పది చేయాలి. ఇక అసిస్టెంట్ అన్నప్పుడు ఒకటే రౌండ్ ఇద్దరు తీసుకో, మళ్ళీ తిరుగు ఉండదు. కారు తీసుకురా. గాడి అనుకుంటున్నా, నువ్వు అటు సైడ్ నేను ఇటు సైడ్ పని అనుకుంటారా? నేను ఈ ఎక్కు ఫస్ట్ ఎక్కు ఎక్కలేదు. ఇట్లనే పక్క ఎక్కువ 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 ఇంకొకరిని ఆపుతా అంటే ఎక్కు ఉన్నదే ముత్తుకంత తక్కువ ఉన్నదా? కాలు నొత్తు. ఎక్కువ పాయింట్ చూసిపోతుంది సార్, పాయింట్ చూసిపోతుంది సార్. ఏమైంది? ఎక్కువ కొంచెం కిందికి వంగుతా. ఎక్కువ బాగా అయితే ఘోరంగా వస్తుంది. పోనీ అని అట్లా
చెప్తుండు ఏ పని సాంసామే చెప్తుండు మైండ్ బాగా చెప్తుండు సాంసామే పని చెప్తుండు నీళ్ళలో ఎత్తిద్దామని చూసిండు ఇవ్వరు దాకా మంచిది రండి సార్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఉడిక రాసి ఎరకాల రెండు పెట్టు మా స్టేట్లో అయితే కూర్చున్నారు ఛాన్స్ లేదు ఓకే సార్ ఒకసారి మాట్లాడితే కుక్కర్ సేటు కాలెత్తుతుండు అది పద్ధతి అసిస్టెంట్ దమ్ముతుంది దుబ్బైతుంది దమ్ముతుంది నేనే ఎత్తుకొత్తి నిన్ను చెప్పు సార్ ఏం కావాలి సార్ కూల్ డ్రింక్ ఎక్కడ కావాలి సార్ లేదు చాయ్ కూడా లేదు సార్ ఓన్లీ వాటర్ సరే సార్ ఇక తప్పది ఈ ఛాలెంజ్ అయిపోయేదాకా వాళ్ళు ఏదో ఒకటి తెచ్చిస్తూనే ఉండాలి గిలాసాలలో తీసుకుపోయి అనుకో మళ్ళీ ఏమంటారు అందు గురించి ఇది నింపుకొని పోతాం ఒకటేసారి సార్లు ఆర్డర్లు ఎత్తుర్రు ఇక సార్ తాగరు సార్ ఒక గ్లాసే మరి నాకు తాగడానికి సార్ కావాలి ఏడు సార్ నా ఇచ్చి పెట్టిపోయింది ఇక్కడే నవ్వు కూడా వస్తున్నావు నాకు నువ్వు దాయినా అనుకో సార్ ఇక్కడేవి ఎంజాయ్ చేస్తావు బోర్లీలా కాదు ఇవి ఏం నీళ్ళు అసలు ఫిల్టర్ లేదా ఉప్పు నాది కాదు సార్ ఉప్పు కలిపొచ్చు ఏంటి అలా వాసన ఘోరంగా వస్తుంది ఏంటి ఇది ఇయో కింద ఏమో కలిపిండి ఇయో ఏమనుకుంటున్నావు అసలుకి ఉప్పు కూల్ డ్రింకే కావాలి ఇది వద్దు ఇంకెడికింది సార్ లేదనే నీళ్ళేమండి మంచియే ఇంకో గ్లాస్ నీకు ఈ గ్లాస్ కావాలి తీసుకో సార్ వద్దు గ్లాస్ కావాలి ఒక్కొక్కటి కదా అసిస్టెంట్ అప్డేట్లో లేడు మొత్తం అసిస్టెంట్ సక్క ఎత్తలేడు ఓడి ఏమంటే ఓడి ఎత్తుడు సార్ తీసుకోరు సార్ ఇది నాకు కావాలి పద్ధతి గిట్టుగా నాకు కావాలి ఇది తీసుకుంటే సార్ అసిస్టెంట్ గ్లాస్ ఎందుకు నవ్వుతున్నావు ఊకే ఒక్క టైంలో ఒక్కలే మాట్లాడరు సార్ నా బ్రెయిన్ క్యాప్చర్ చేస్తారు ఒకటి తిరిగి నవ్వుతున్నావు అప్పటి నుంచి జోకేసినట్టు మా స్టేట్ గాడి వరకు గ్లాస్ కూడా చూసినట్లేడు అదే చూస్తున్నా వి అని ఉంది అలా విఆర్ ఏమన్నది విఏరా అలా ఏమో ఉంది రాదు ఏం లేదు ఇలా జింగిగా దాంది నీడ పడుతుంది ఇలా అది కూడా ఏర్పడుతుందా నీకు అందుకనే డిఫరెంట్ చూస్తుంది దాని గ్లాస్ని మాకేవి రావు సార్ అయిపోయింది కొత్త గ్లాస్ కావాలి సీసది ఓన్లీ గ్లాస్ ఒకటే పట్టుకోవాలి అంటే ఇది తీసుకోవాలి నువ్వు ఏం చెప్తున్నావు అర్థమైతే లేదు మంచియే క్యాన్లో పట్టుకొచ్చిన వద్దంటే అసిస్టెంట్ అయిన టైం మంచి నీళ్ళు తాగొచ్చు మంచిగా నీళ్ళు మంచిదే మళ్ళీ నాకు గిలాసాలు తీసుకొచ్చిండు జగ్గుతోటి తాగుతా నేను కూడా
మంచిగా కాకపోతే తాగపో అయింది కదా తీసుకొస్తే గిటార్ సార్ వస్తుంది ఇక మస్తు వస్తుంది. ఇదే కావాలి చేత్తో నచ్చి ఇట్లా ఊపే గాలే కావాలి అట్లా ఆలోచించుకోండి ఫస్ట్ ఇంకా టీవీ ఉందా టీవీ పెట్టవా డాడీ సార్ మీరు టీ కాదు టీవీ రావాలి టీవీ రాదు అట్లా. ఏం లేదు మీరే ఆడికి రావాలి సార్ టీవీ పెడితే మా స్టేట్లో అయితే మీరు చూడొచ్చు అందరు కూడా మీరు కూర్చోర్రు వాళ్ళకి టీవీ కావాలన్నట్టు మంచి సినిమా పెట్టు ఫిలిం పేరే మంచిది నీకు అప్పుడే చెప్పినాం ఏమని చెప్పినాం తీసుకురా అట్లా నువ్వు తెలుసు అప్పుడే 12 గంటల జాక్కుంటా పోయి ఇక ఆ కుర్చీ నీకే ఆ ఉన్న కుర్చీలన్నీ నీకే ఎంజాయ్ చేసుకో దాంతో మంచి సినిమా పెట్టేదన్న కొత్తది పేరే మంచిది మీద కొత్త సినిమా కొత్త సినిమా కావాలి కావాలన్నా కిట్ కాడు మీరు చూడొచ్చు మీద కొత్త సినిమానే ఉన్నది అదేం సినిమా ఏమో సార్ కొత్త సినిమా అది మంచిగా లేదు చాలా పని కుర్చీ తెచ్చుకో అది మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తలేదు ఇక కాదు ఇక సార్ కూడా పాట పాడవు చూస్తే నాకు చాలా అనిపించలేదు పాట పాడు మంచిది ఎంటర్టైన్ అయితే ఏం పాట కావాలి సార్ మంచి ఏదైనా మంచి మేము అందరం ఎంజాయ్ చేయాలి చెప్పు సార్ పాట మాకు తెలియదు నీకు నచ్చిన పాట ఎంజాయ్ చేయాలి నీకు నచ్చిన పాట నాకు నచ్చిన పాట ముసలోడు చెప్పు పాట చెప్పమన్నా ఆ పాట పేరు ముసలోడు ఏ సినిమా వస్తారా అది? ఏ సినిమా నాకు ముసలోడు ఏ సినిమా సినిమా పేరే ముసలోడు ఎవరు సార్ ఎవరో ముసలోడే. మా తాత మా తాత మా తాత నాకు ఎవరు సార్ పాడు పాడు పాట అయితే పాడు ఏం పాట పాడాలి సార్ నీకు నచ్చింది పాడు నచ్చింది ఆ పాట మాకు నచ్చితే రివర్స్ అవుతాం ఇట్లా మేము అక్కడికైతే నువ్వు అది ఎట్లయినా కానిపోయింది సార్ రివైజ్ చేసుకుందాం అనుకుంటుండే ఇప్పుడు అప్పుడు వాడిపిస్తు పాటలు అందుకనే పాట వాడంటాడు అదే ఏం పాట నీకు వచ్చింది నచ్చిన వాడు. పాట నాకు ఏది రాదు అదే పాట వాడు అరే అదే వాడిపించింది దాని పాట వాడు देखा है पहली बार పాడు పాడు నా నోరు పొంగైంది సరే అందుకనే వాడుకుంటున్నాం దగ్గర देखा है पहली बार साजन की आंखों में प्यार వాడిరా ఇంకా వాడు अब जाके क्या हुआ పాట వాడినట్టే పల్లె दिल పాడుతున్నది पुकारा గొంతు పోయింది సార్ లేదు రాగంతో వాడు మంచి देखा है पहली बार సౌండ్ ఏది साजन की आंखों ఆ? హీరో హీరోయిన్ ఇప్పుడు ఏడ్చుకుంటా వాడు అదే పాట నాకు వినట్టున్నది ఏడవాలి అట్నే ఉన్నాయి కదా ఏడుపుతో పాడు బేస్ రావాలి పాటలా కిక్కు కావన్నా సార్ 12 గంటలు అయిపోయినా గిత్త సార్ కిక్కు ఇదే పాట ఈ పాట మంచిగా ఉంది తెలుగులో వాడు ఇదే ఎందుకు ట్రాన్స్లేట్ కావాలి సార్ అది ట్రాన్స్లేట్ చేయి సాజన్ అంటే ఏంటిరా సార్ స్టేట్ ఏంటి సీజు సాధన అంటే తెలియదు నాకేడికి ఏం తెలుస్తుంది సార్ తెలుగురా తెలుగు మీరు కదా అమ్మాయి కదా హిందీలో ఏంటో తెలియాలి కదా first. నేను హిందీ నేను తెలుసు హిందీ పాటలు తెలియదు కదా దాని మీనింగ్ ఏంటి తెలుగురా మీ స్టేట్ల గోవిలకు ఏం అడుగుతారో నాకు అర్థమైంది ఇప్పుడు నవ్వకుండా వాడు మొత్తం నవ్వాలి మరి ఏడికాడికి నవ్వు देखा है पहली बार देखा है पहली बार
మంచిగా పడుతుంది సార్ మీరు వాడదు ఇంకా ఎయిట్ సార్ బాత్రూమ్ మొత్తం వీళ్ళనే చూసుకుంటారు సార్ సేట్ మీద చేతులు గట్లా సేటే వేయించుకుంటుడు కోపించలేదు సార్ నీకు అసిస్టెంట్ అన్నిటి కాదు నేను రాను సార్. అసిస్టెంట్ ఐఫోన్ ఇది ఫోన్ మీద వాడదు పని చేయదు ఐఫోన్ పని చేసి అనుకున్నా సార్ తర్వాత తీసుకో తర్వాత తీసుకో అరవై లోపల అయిపో చెప్పండి సార్ ఇంకేం కాదు సార్ మీకు ఏ విధంగా ఏమన్నా ఆడుకునేట్టు ఉన్నాయా ఆడుకునేట్టు ఆడుకునేది సార్ మత్తున్నాయి సార్ ఏమన్నాయి మీకు ఏం కావాలి సార్ చెప్పండి. మాకు క్రికెట్ ఆడబోదు అవుతుంది బాగా ఆడుకోపోరు సార్ బ్యాట్ రేపు బ్యాట్ బాల్ కావాలి ఆడిపియాలి బాల్ వేయాలి నువ్వు దారి సార్ దారి సార్ మీ ముఖాలు చూస్తే ఎప్పుడు మీరు రబ్బర్ బాల్తో ఆడినట్లేరు ప్లాస్టిక్ బాల్తో ఆడతారా రబ్బర్ బాల్తో అసలు ఆడతారా నువ్వు ఆడినావా ఎప్పుడన్నా దేంతో ఆడతారు సార్ నువ్వు ఆడినావా బ్యాట్ ఎందుకు సార్ నేను బ్యాటింగ్ పడతా గ్రేజ్ బాల్ ఈ బాల్ వద్దు బౌలింగ్ నీదే ఫీల్డింగ్ నీదే గ్రేస్ బాల్ అడిగింది ఏమంటారు సార్ లేదు సార్ అవైలబుల్ నో స్టాక్ దాదా ఫోన్ తా ఏదో ఒకటి ఏదో ఉన్న దాంతో ఇప్పుడు అడ్జస్ట్ కావాలిపా ఇప్పుడు నేను ఏడికి ఎత్తా గడ్డ పోరు సార్ నేను బౌలింగ్ ఎత్తా వద్దు సార్ గిటే నువ్వే అటువో ఎక్కువ నడవ మేము గిడి ఉంటాం అవుట్ సార్ అవుట్ సార్ అవుట్ వాళ్ళని ఫీల్డింగ్ పెడుతుంటే నన్ను ఫీల్డింగ్ పెడుతుంది అలా ఒకవేళ ఈ వీడియో మీద కనుక మీకు సపోర్ట్ వచ్చింది అనుకోండి 25K లైక్స్ మీరు కంప్లీట్ చేస్తే ఇది ఏదైతే అసిస్టెంట్ ఉందో దాన్ని రివర్స్ అయితే వేద్దాము దాంట్లో వాళ్ళందరు నా అసిస్టెంట్లు నేను సేట్ను ఇప్పుడు వాళ్ళందరు సేట్లు ఒక్కొక్కడు ఒక్కొక్క పని చెప్తున్నాను ఆ సేటుకు ఆడొత్తలేదు సార్ ఆడొత్తలే ఇక్కడ పడ్డది బాగా ఇష్ట అయిపోతుంది ఎనర్జీ లాస్ ఇట్లా టైం వేస్ట్ అవుతుంది ఏదైతే లేదు మాకు మేము ఇంకోసారి రాలే తెలుసా ఏ సార్ కూర సార్ ప్రణయ్ సార్ ఓ అవి పెద్ద కూర అవి దొరుకుతారు ఏమైంది సార్ ఏమైనా ఈసారి నేనే ఎత్తున్నా నీకు బాగా నేను అట్లా చేయను గట్లా ఎగిరేసుకున్నావు దేనికి రావద్దు తేవాలే అసిస్టెంట్ అంటే మీరు బాల్ వేసి దూరం ఇంత సేట్లు మంచోళ్ళు కాదు వీళ్ళు వాళ్ళకి ఆడదాక కోపానికి వచ్చి మీదకి ఇసిరేసుకుంటూ కొడుతురు బాల్ ఈ సెట్ రే బాల్ దాకనే దాకది నేను చెప్పినా కదా రే పాడేపోతుండు బాల్ లేని కావు సీట్ అయిపోతుండు బాల్ లేని బాల్ తెచ్చిన నాకు ఇత్త అయిపోతుంది ఆడది కిసిరేసి తీసుకురమ్మంటుండు ఏంటి సార్ కిసటి అసిస్టెంట్ ఫైర్ మీద ఎత్తుండు బాల్ ఫైర్ వద్దు అయినా పడుతున్నాడు అయినా పడుతున్నాడు వెరీ గుడ్ రా ఇంకా బయట మెల్లగా ఎత్తారా ఇప్పుడు మెల్లగా ఎత్తాడు కొట్టు ఇట్లా మంచి పట్టుకో బ్యాట్ మంచి పట్టుకో రెండు చేతులతోటి బాలింగ్ మంచిగా ఎత్తలేడు నాకు ఆడబుద్ధి అయితే లేదు నువ్వు బాలింగ్ ఎత్తలేవు సక్క ఎంతేనా నీకు బాలింగ్ వేసినా కొట్టలేదు ఫస్ట్ గాటా వేసుడు గీడ పడితే బాలింగ్ గాటా బ్యాటింగ్ పడితే గాడు వేసుడు
మారుదాం వేరే అసిస్టెంట్ పెడదాం ఇక పెట్టుకోవాలా అది కాదు ఇప్పుడు నాకు షాయి సమోసాలు ఏమన్నా ఉంటే తీసుకుంటా పో ఉడుకో లేవు పండుడు కాదు లేవు టైం లేదు ఛాలెంజ్ స్టార్ట్ తినడానికి ఏమన్నా తీసుకురాపు ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి అదాంట కూడా మైతలేదు పండుకుండు. పెట్టట్టున్నారు. ఏం చంపినాం అదాంట ఉదగాలే పండుకుండు ఆట ఆడిపించినాం ఎనర్జీ బాడీకి అట్లా అనిపించలేదు మీరు. మంచిగా ఉంటది ఏం చెప్పలే ఎనర్జీ గురించి ఒక సమస్య పట్టుకుంటా మంచిగా ఎనర్జీ వస్తుంది అనుకన్నా నాకు వస్తుంది చాయ్ తాగదా నేను పోతే పో తీసుకురా సమోసాలు ఏవి దొరుకుతాయి 5 నిమిషాలు టైము 20 నిమిషాలు అవుతుంది ఇంకా అత్తలేడు ఏటు పోతుండు అసలుకి ఇడికి వేస్తుండా లేకపోతే ఏమన్నా కూర్చొని తింటా టైం మొత్తం వేస్ట్ చేస్తుండు మొత్తం ఇంకా ఒత్తుడు కూడా లేదని కంటికి కనబడతలేడు అసలుకి ఏమైంది టైము లేకపోతే శేషుడు ఆడ శేష కాడ లేట్ అవుతుందా తింటుండు కావచ్చు కూర్చోనా చూద్దాం పెదవులకు ఉంటుంది కదా అంతా అంటింది చూద్దాం సమరు నా పైసలతో కొనుక్కున్నా. నీ పైసలు కాదు మాకు ఇవ్వాలి ఫస్ట్ తినకుండా తినకుండా ఎందుకు ఇక వచ్చినాక మేము ఇస్తే తినాలి లేకపోతే లేదు అంతే. నా పైసలతో నేను కొనుక్కొచ్చుకున్నా. టైం అయిపోయేదాకా టైం అయిపోయినాక కొనుక్కొచ్చుకొని ఏమైనా వేసుకో తినుకుంటూ వచ్చుడేంది మరి గింత లేట్ ఎందుకు అయింది తినొద్దు సైడ్ తినుకుంటా వచ్చినా కావచ్చు సైడ్ పెట్టు మంచి ప్లేట్ ఇక కాదు మేము తెమ్మంది ఏంటిది మిర్చి సమోసాలు చెప్పినాం సమోసాలు ఇవ్వడా అది తీసేయి చేతి కింద పెట్టు అది ఏది మిర్చి నీ మిర్చి నీ తర్వాత తిను మీరు తింటారుగా పెట్టు గిన్నె పెట్టకు సైడ్ పెట్టు టీ పెద్ద సెట్ కి మా సెట్ కు మీరు తినుడే కావాలా సెట్ నాకు ఉల్లిగడ్డ సెట్ ఎండా అందరికి నువ్వు నువ్వు ఇడ ఉల్లిగడ్డ తిన్నా సెట్ వద్దు తినదు ఏది ముట్టద్దు మా సెట్ కి తినిపి మా చిన్న సెట్ కి ఉన్నాయా సమోసాలు ఇవ్వండు ఇదేం సమోసా బజ్జిగా వచ్చింది అన్న అబద్ధాలు నేర్చిండు సెట్ ఏం కావాలి సెట్ నీ తినబెట్టాను సైడ్ తినవైపు ఇంకొక ఏమిటాను సైడ్ అంతా ప్రేమతో తినబెట్టినట్టు బియ్య అదు నీ తినబెట్టవద్దు నువ్వు అదు మా వాళ్ళు అడిగినట్టుగానే వాళ్ళకు మిర్చిలు అయితే ఇచ్చిన మిర్చిలు సమోసా తిండు సెట్గా కూర్చోపగలనా మిర్చి తినబెట్టే లోపడి పోతావు ఏమైంది సార్ వాడుతుర్రు అజ్జా 12 కదా అయిపోతుంది చెప్తుంది మొత్తం సల్లా అయినాయి సమోసాలు అని జల్దీ సమోసాలు గ్లాసులు దాని మీద పెట్టు కుర్చీ మీద పెట్టు బాష్పేని అని వారైతే నీ గురించి చెప్పిన దాని మీద పెట్టు తాగుతావు నీళ్ళు మళ్ళీ గిడ కూర్చుంటాడు పొద్దున్న తావు నీళ్ళు దిగు దిగు ఇంకో ఆయన అంటే మేము కూడా రావచ్చు ఏందది కాలు కిందకి పెట్టు లవ్ చెప్తాను అవును చెప్తా ఒక మాట చెప్తాను ఫస్ట్ ఒక గిన్నె పట్టుకరా నేను చెప్తా అప్పుడే చెప్తా ఒక గిన్నె పట్టుకరా ఫ్రెష్గా నీళ్ళు తీసుకురా చూసుడు ఉన్నాయిలా సరిపో నీళ్ళు దేనికిరా ఇప్పుడు
చేతు అనుకున్నాను నేను చెప్తున్నావు నేను ఎక్స్పెక్ట్ చేయలే అస్సలే చేతులు కాడేసుకుంటుండే సేటు ఇంకొకటి ఉన్నది చెప్తావు ఇప్పుడు చెప్ప గుడ్ భలే చెప్తాను నీ చేతిలో పట్టుకోకి ఇట్లా చేతిలో పట్టుకోకి ఇట్లా ముద్దుడు నీళ్ళు తీసే ఇట్లా ఉల్టా పాట వేయద్దు ఇక మరి నువ్వు. నీళ్ళు తీసే మూతి చూడు కట్లుండయి అందరు అయిపోయిందా ఒక బట్ట తెప్పు ఏమే గట్ల అవుతున్నావు నాకు అర్థమైంది ఏ బట్ట కావన్నా మంచి బట్ట తెప్పు తెద్దాం బట్టదేమన్నా బట్టనే బట్ట అది డాడీ అది బట్టనే బట్ట చెప్పు మంచి బట్ట మంచి బట్ట చూడుకో సేటు మంచి బట్ట మంచి బట్ట ఉందా ఫాస్ట్ మంచి బట్టలు లేవు ఉంటాయి లోపల ఉంటాయి వెతకాలి మీద బాల్కన్లు ఉన్నాయి ఏ పట్టుకొస్తావు 2 కింద మారేస్తావు ఏమో చేసేలకున్నా దా వద్దు దా అది కూడా దా దా నాడు దా చక్క పని చేస్తలేదు అన్నీ తీసుకోవయ్యా తినేసి ప్యాకప్ ఫస్ట్ గుంజిల్లి నువ్వు చెప్పిన పని చేస్తావు అన్ని రివర్స్ చేస్తున్నావు గుంజిల్లి 10 గుంజిల్లి రివర్స్ ఏం చేసిన 20 మళ్ళా కాదు ఇక మళ్ళా ఇట్లా అయితే ఇంకోసారి అవుతుంది మరి ఇట్లా గిట్లా పట్టుకోవాలి ఇట్లా అటు ఇటు నేను లెక్క పెడతా తీయమా లెక్క పెడతా నువ్వు గుంజులుది 10 ఒక్కటి కింద కూర్చోవాలి లేకుండా పుషప్ గుంజులే పుషప్ గుంజులే కూర్చో బొర్ర సార్ ఒకటి ఆడైతే కాదు పాయింట్ వచ్చిపోతుంది ఒకటి 2 20 3 కాదు 2.5 ఈ వీడియో మీద సపోర్ట్ వస్తే నేను సేటు వీళ్ళందరూ అసిస్టెంట్లు అన్నారు కదా ఓకే ఓకే 11 ఇంకా 9 మంచి చేస్తా అంటే బాగు మరి ఏంటిది సర్వీస్ చెప్పిన పనులు మంచి చేస్తా అంటే ఆగు. చేస్తా చెప్పపోతే మరి చేయకపోతే చేస్తా మళ్ళా ఉల్టా గిల్టా అనొద్దు మరి అప్పుడు డబుల్ అయితే మరి ఇది చెయ్య సారీ సెట్ సారీ సెట్ తీపి ఇప్పుడు గుంజి లీపి అయ్యో ఆయనది మనం ఫస్ట్ అయితే మొత్తం తీ మరి ఇప్పటి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది నీకు ఇష్టమైన పనిష్మెంట్ నేనా నీకు ఇష్టమైన పనిష్మెంట్ ఇంకో పని చెప్పిస్తా మళ్ళా ఇట్లా ఏమో ఫస్ట్ అది పెట్టిరా పోరు ఫస్ట్ అది ఉండాలిరా పనిష్మెంట్ మనోడు ఏమో చేపిద్దాం అంటున్నా ఆలోచిస్తున్నా బాగా ఏం చేపిస్తావురా ఒక దొరికింది కట్టెలు లేపేస్తున్నా కట్టెలు లేపిస్తాడట మొత్తం తీసేయి ఏది లేకుండా పురుగు పట్టు చేతండి అది పని ఇస్తాను ఏంటిది పురుగు పట్టు చేతి గప్పురుగా అది కడితే కరవది మంచిదే చేతిని పట్టుకో ఇట్లా చూపెట్టాలి ఇట్లా దాంతో కాదు చేత్తోనే డైరెక్ట్ చేత్తోనే ఎక్కించుకో పైన పైన ఎక్కించుకో జిరజిర అనిపిస్తుంది అహా ఎక్కలేదు పల్లె పల్లె నీ మీద వాళ్ళే పనిష్మెంట్ అయిపోయింది గీయించడానికి బొర్మ పనిష్మెంట్ సరేగా నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు మళ్ళీ నన్ను గుర్తావా వచ్చు నీకే క్లాస్ వస్తుంది నాకు మా వస్తుంది నీకు వస్తుందా కార్ దగ్గర కాలేజీలకు ఎంట్రీ వేస్తా మామూలులకు పోయి రెడీగా పెట్టుకోవచ్చున్నాం యూటర్న్ పెట్టుకో కార్ మా వాళ్ళు అందరు ఇక్కడికి పోదామని అంటారు కొద్దిగా ట్రావెల్ చేసి వద్దాం ఇక
నీకా అందరికి నడిపోతుందా లేదా బండి డోరే తీయలేదు సక్క నడుపుతావా నన్ను ఎత్తుకొని అలాది ఏ గట్టునా ఎత్తుకుంటా సార్ ఎత్తుకోరు గట్లా ఇట్లా ఎత్తుకుంటూ పోతే కాదు ఎత్తుకో 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 గివే మెల్ల దెబ్బ తాగొద్దు గియా ఎత్తుకోడు అది మేము పోతాం ఇంత మర్యాద వద్దు మాకు. ఎక్కవా రావా వచ్చేస్తున్నా డోర్ ఎత్తే ఎందుకని రాలే మళ్ళీ గుంజలు ఇస్తావా మరి ఇట్లా ఇట్లా డోర్ ఎత్తడని చెప్పేసి నేను రాలే డోర్ పెట్టుకో చెప్పురు సార్ ఎటు పోదాం మంచి లొకేషన్ తీసుకో సరే, ఉండాలి సిటీ లాగా ఉండాలి పోనీ సరే సార్ నాకు కూడా వీడియో రోడ్ వెళ్ళాలి టీవీ ఉందా అలా టీవీ టీవీ కాదు సార్ టీవీ లేదు ఇలా టీవీ పెట్టాలి పెడతా సార్ ఎప్పుడు కాలేజ్ అయిపోయినాక చాలా అయిపోయినాక పైసలు ఇరు సార్ మరి పెట్టిపిస్తా సరే 10,000 ఇరు ఎంత 30,000 ఇగో ఒకటి 2 3 30,000 ఇగో సార్ టీవీ ఇగో ఇక్కడ పెట్టినా సార్ ఈ పైసలు ఆగావా టీవా కాదా ఆ టీవీ కనబడతలే టీవీ పైసలు ఏడున్నాయి 30,000 ఏంటి పైసలు ఆగా ఏవి దీన్ని ఏమంటారు? 3 దీన్ని జింగడిగా సారీ రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఇది ఏమంటారు కాయన అంటారు పైసలు అంటారు పైసలు అంటారా మరి టీవీ ఏది మరి ఈ 3 రూపాయలకు టీవీ వస్తా సార్ వస్తది. అదాలో చూసుకురా సార్ చూసుకున్నాం అంటున్నది అయితే రాస్తా ఇది వస్తుంది 3 రూపాయలకు టీవీ వస్తా టైం వేస్ట్ అయితే ఎందుకు లేట్ పెట్టుకుంటారు పోనీ పోనీ సార్ గుర్రాన్ని చూస్తారా సార్ గుర్రమా? గుర్రం చూస్తారా సార్ నువ్వు చూడకపోతే తీసుకోవా ఆ? నీకు చూపించి తీసుకొని వస్తాం రిటర్న్ కాదు నేను చూసినాం సార్ పొద్దుగాల మీరు చూస్తా అంటే పోనీ చూద్దాం పోనీ చూద్దాం మరి సార్ మీకు రైట్ సైడ్ లో చూడండి సార్ గుర్రం అవుతున్నది ఈడ ఎర్రది దగ్గర పోరాదా ఫస్ట్ మీరు పోర్రి తర్వాత మేము మొత్తం వద్దు సార్ అది తంతుంది తంతుని కాదు ఫస్ట్ మీరు పోర్రి తర్వాత మేము పోదాం. సరే సార్ దారి పోండి ఫస్ట్ మీరు పోర్రి తర్వాత మేము పోదాం. సార్ వాళ్ళు గుర్రం చూస్తారట గుర్రం కాడికి పోతున్నాం ఇప్పుడు చూడండి సార్ గుర్రం ఫస్ట్ మీరు పోర్రి ఏంటిది ఫస్ట్ మీరు నువ్వేనా సాదేది దగ్గర తీసుకోవా ఫస్ట్ పొద్దుగాల ఇద్దరం పోయినామా పోయినాం ఏమన్నది వచ్చింది మీదికి వచ్చింది కానీ ఫస్ట్ మరి ఇప్పుడు ఒడవదా మీరు పోండి ఫస్ట్ తర్వాత మేము మొత్తం సారీ సార్ నా లైఫ్ థ్రెట్ ఉంది ఇక్కడ నేను మరి మై లైఫ్ కు అది చేద్దాం అంటున్నా చూడరు సార్ దాన్ని నీడికేని అది ఫస్ట్ మీరు పోర్రి కానీ దగ్గర తీసుకో అందరి నువ్వు వా ఫస్ట్ నువ్వు పోయి అంటే అది కూల్ అవుతుంది చాలా అంటే చాలా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లయితుంది పరిస్థితి ఇదంతా కాదు కానీ నేను ఎక్కువ ఉందామా చూపిస్తా అని చెప్పి గిట్లా తీసుకొచ్చి గిట్లా గిట్లా ఎత్తున్నావు చూడరు సార్ మా చూసినాం కదా మీకెందుకు ఉరుకొస్తుంది మరి నాకేమరకా ఎక్కచ్చా గుర్రం మీదేగా చెప్పరు సార్ నువ్వే ఎక్కువ, నువ్వే ఎక్కువ. నేను ఎక్క నాకు రాదు సార్ నన్ను ఆపా చచ్చిపోతాయి అంతే కాదు అయ్యో ఇంకా తోక తోక ఇట్లా అనిరా అది ఒకటి గాడి చొక్క తను అన్నాక సార్ కార్లో పడతా నేను ఒక్క నిమిషం నువ్వు ఇప్పుడు ఏమన్నదని దా అన్న దాంట్లో అది ఏమంది వచ్చి ఎక్క అంటుంది ఎక్కువ అంటుందిగా మళ్ళా గుర్రాన్ని కూర్చుని అయితే అయిపోయింది చలో మళ్ళా కారుకి జస్ట్ జర్ర అయితే గుర్రం ఇలా పని చేస్తుండే మామూలుగా అసిస్టెంట్ ఒకటే ఎత్తాడు గుర్రాన్ని ఎత్తా అని చెప్పేసి అని గుర్రంతో గుదిపిద్దామని చూసాడు కాదు గుద్దుపిద్దామనే తీసుకొచ్చిండు కావచ్చు నాకు తెలిసి ఏ కాదు సార్ గుద్దిపించాడు మీకు గుద్దిపిద్దు కెమెరామెన్కి ఎందుకు గుద్దిపిద్దు వచ్చింది టార్గెట్ వస్తాం సార్ మీరు అన్నట్టుగానే సిటీకి అయితే వచ్చినాం మీరు వెనకాల చూడొచ్చు ఏం కావాలి సార్ మీకు ఏమైనా రూపాయి చాక్లెట్ కావాలి ₹1 చాక్లెటా ఒకటే కావాలి అంతే ఈ చాక్లెట్లో ఏడా కనిపించలేదు కదా సార్ షాప్ ఆపు షాప్లో ఉంటుంది షాప్లో సరే సార్ ఒకటే చాక్లెటా ఒక్కటే ఏదైనా డిఫరెంట్ కనబడితే ఏమో ఆడి గోమందం అనుకున్నా కానీ ఏం కనబడతలేదు అట్లా విజయ్ సార్కి ఏమో ఒక చాక్లెట్ మాకు ఒక కూల్ డ్రింక్ పట్టుకుంటా సరే సార్
అసిస్టెంట్ ఏమో ఏ చెప్పినా గంటలు పొంటలు పోతుడు. ఇప్పుడు వీడికి రమ్మంటే దగ్గర అర్ధగంట అయింది. ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు ఏదైనా షాప్ చేస్తాడు. షాప్ని దేవులాడుకుంటా షాప్ దగ్గర ఆపి పోయి తీసుకురానికి పోతుండు. రూపాయి చాక్లెట్ ఎందుకు తెమ్మన్నా అంటే మనం వచ్చింది 10 కిలోమీటర్లు వచ్చిందాం. రూపాయి చాక్లెట్ కోసం గింత దూరమా అని ఇట్లా ఏమన్నా అంటాడా అని చెప్పిన, కానీ ఏమనలే. తీసుకొస్తాడు. గింత సేపు పోతావా? ఏం తెచ్చినావు? సారీ సార్, ఇంకో మీరు అడిగిన 1 రూపీ చాక్లెట్. 1 రూపాయా ఇది? అయ్యో మీరు అడిగిన కోక్. సరిపోతా? ఇది సరిపోతా? నీకు సరిపోతా? తాగాల మంచింత తెచ్చిండు. ఓకేనా సార్? కాదు ఏ చేసినా లేట్ లేట్ అయింది సార్, పేమెంట్ అవుతలేదు సార్, అందు గురించి అయిపోయాను. ఇట్లా అయితే కష్టం మరి. సరే సార్, కోపానికి రాకోరే. సారీ సార్. పని ఏ చేసినా గంట పొంట పోతే దూపు అవుతుంది మరి అప్పటి నుంచి. మంచి కూడా ఏది రూపాయి చాక్లెట్ ఏమో సార్, మీరు కావాలన్నా నేను తెచ్చిచ్చా. గ్లాసులు లేకపోయినావు మరి? గ్లాసులు లేవు సార్, డైరెక్ట్ తారు. మీరు చెప్పలే కదా సార్, కూల్ డ్రింక్ వద్దు సార్. అదైతే ఏం కాదు, మేము తాగుతాం. మంచిగా ఉన్నాయి. పోతున్నా సార్ ఇక రిటర్న్ బ్యాక్ టు బైస్. చాక్లెట్ కూల్ డ్రింక్ అన్నీ కావాలంటే తెచ్చిద్దు కదా సార్, గిందాక ఎందుకు సార్ వచ్చుడు? తిరగబోద్దు అయింది, అందుకే వచ్చినాం బయటికి. గరం పెట్టు, చలి పెడుతుంది. గరం కాబట్టి ఏసీ గరం పెట్టమంటారా సార్? అసలు ఎందుకు బయటకి వెళ్ళలేమో ఎరికేనా ఇప్పుడు? ఎందుకు బయటకి వెళ్ళామనంటే సమోసాలు ఎక్కడ తీసుకొచ్చావు నువ్వు? అసలు సమోసాలు సార్ నేనే చేసిన. నువ్వు చేసినావా? మరి అంతసేపు పోయినావు? చేతి లేట్ అవుతుంది కదా సార్. పొయ్యిలతో చేతితో కాళ్ళతో సార్. మళ్ళా గుంజులు. ఈ అసిస్టెంట్ అన్ని తలతిక్క సమాధానాలు చెప్తుండే. జస్ట్ ఒక 1 రూపీ చాక్లెట్ గురించి అండ్ ఒక కోక్ గురించి మా సార్లు 10 కిలోమీటర్లు తీసుకొచ్చారు. నేను అట్ట అవుతున్నావా? అవుతుంది సార్. మరి ఎందుకు చెప్తున్నావు? అవుతుంది సార్. మరి యూటర్న్ చేసుకో. యూటర్న్ వచ్చిన కాడ అయితే అట్ట అవుతున్నావుగా, యూటర్న్ తిప్పు. అయితే అయినా సార్. అయినావు అంటే ఇంకిరవై అయితే పని గుంజులు. తాజ్ సైడ్ ఏమైనా కావన్నా? నాకా? నీకు ఇప్పుడు ఏం చెప్పయ్యా అన్ని చెప్తా. గుట్కా షాప్ పోతుంది. కుక్క బిస్కిల్ కొనిస్తాడు. నీకు కుక్క బిస్కెట్ వద్దు, ఏమొస్తుంది తింటావా? నేను అన్ననా? మళ్ళా బ్యాక్ టు బేస్. సో ఇప్పుడైతే వీడికి వచ్చినాం కదా, ఇక పనులు పెరిగిపోతాయి మళ్ళా. ఇటు సారు ముంగడికి ఎందుకు పోతున్నావు? ఇంకా నీకేం దమ్మొచ్చింది అమ్మ అంటున్నావు? కాలువ నడిపిర్రా. సారీ సెట్ సార్. దమ్మ ఏమొచ్చిందని కారు నడపలేదా? నడిపినావా? ఏమన్నా ఎత్తుకొని నడపలేదా కార్ని? క్లైమేట్ ఎంత చల్లగా ఉంది, నడుచుకుంటూ వచ్చినా కదా. అదే సాయంత్రం మస్తుండే కదా మీకు? చాయ్ రేపు ఇప్పుడు తాగితే పాలు లేవు. ఒకటి చెప్తావు బర్రె పోయి బర్రె కాదు, ఆవుదే బర్రెదు ఆవు కూడా ఉండదు బర్రె ఉన్నాయి పో ఫ్రిడ్జ్లో ఉన్నాయి. చాయ్ పెట్టాలి. అసలు యాక్చువల్లీ ఏం ప్లాన్ చేస్తున్నా అంటే తాజాగానే మచ్చిక వేసుకొని తాజాతో పెట్టిపిస్తా అనుకుంటున్నా. చూద్దాం, తాజా సరే పిలుస్తా. తాజు సెట్ సెట్ బా. నా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి, మనకి ఇచ్చే నా అసిస్టెంట్ లెక్క పెట్టుకుంటావని. కొత్త ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ మర్చిపో, 2000 ఇస్తాం. చాయ్ పెట్టు అయితే నేను ఏ పని చెప్పాను నా అసిస్టెంట్. సరే వాళ్ళ తెలియవద్దు. సరే తెలిసినా సరే అయితే ఇప్పటి నుంచి నువ్వు అసిస్టెంట్. ఓకే మర్చిపోయిగా. చాయ్ పెట్టు. చాయ్ పెట్టుకున్న తప్ప సక్సెస్. మీకు చాయ్ కావాలి అంతే కదా? ఆవిరి ఎట్లా నువ్వు పెట్టండి వస్తా. అదే చాయ్ వస్తా ఆవిరి. నువ్వు పెట్టండి అట్లా. నువ్వు ఇడున్నావు ఎట్లా వస్తుంది? వస్తా ఆవిరి, మీ పని మీరు వేసుకోరే. వీడు ఎటువైనా మావాడు ఎటువైనా నాకేమేరక
నాకెవరికా బాత్రూమ్ కింద పోవచ్చు. అరే తాజో బాత్రూమ్ పోవచ్చు. ఏయ్ తాజో బాత్రూమ్ పోవచ్చు అంటున్నా. చాయ్ తీసుకొస్తా. చాయ్ అయితే వచ్చేసింది వితౌట్ ఎనీ టెన్షన్. అలా తెలియదు సార్ చాయ్ ఇక్కడ కాదు బాల్కనీకి తీసుకురా. చలో మనలోకి అయితే బాల్కనీలో చాయ్ తాగబుద్ది అయిందట. సో బాల్కనీకి వచ్చేసింది సార్ తీసుకోరు. ఈడు మర్చిపోయినావా? తీసుకో బ్రో. సారు సారు నీకు కావచ్చు, నాకు కావచ్చు. నాకు బ్రో. బ్రోనా ఏమేది బ్రో నా హలో దిగు కూసో. చాలా సకలం పెట్టుకో. తాగిగా ఏమైందిరా నీకు? మంత్రంగానే వేసిండారా? ఏమేలే అమ్మవేండి కావచ్చు. బ్రో కెమెరా హైట్ మీద పెట్టాలి, కొంచెం చైర్ ఏమని ఇస్తారా? మన అదే చేరేగా కావాల్సింది. చేరిపో. ఏమైందా సార్? జరా కొంచెం పైన చెప్పామా? ఏమైందిరా నీకు? యూజ్ దట్ చైర్ బ్రో. తీసుకో, అది వాడుకో. ఏ తినేసి రాబో నడు. కోప్లెట్ వేయాలా సార్? వానికి ఏమైందో ఏమో, మా అసిస్టెంట్కి చెప్తే అసిస్టెంట్ వచ్చేసి మళ్ళీ మామూలుగా చెప్తుండు. వాడు మళ్ళా సార్ సార్ అంటుడు మమ్మల్ని. ఏదో జరిగింది. మీకు కావాల్సింది అసిస్టెంట్, అంటే మాకు మీకు కావాల్సింది పని. ఆ పని చెప్పుకోండి. అసలు ఏమైంది ఈ మధ్యలో ఏమైంది? నేను మనకి కొన్నా. పైన టైంపాస్ అవుతలేదని చెప్పేసి బాల్కనీలకి కిందికి అయితే వచ్చిర్రు మా సేట్లు. సో టీవీ అయితే చూస్తా అంటే టీవీ పెడుతుంది. బ్రో ఇదా ఇలా వెనక వద్దు జరా. అసిస్టెంట్కు అసిస్టెంట్. ఆహా ఇదిరా లైఫ్ అంటే. కొంతమంది ఉంటారు ఇక చింగిడి కాదు. గట్టిగా వస్తారా? ఏమైతుంది అసలు ఇక్కడ? ఏమైతుంది అసలు ఏంది మీ బాధ ఏంది? అసలు వీడికి ఏమైంది? ఏం కావాలి మీకు? పనా కావాలి, పని కావాలి. ఏంటిది? నీళ్ళు కావాలి. నువ్వు అవుతుంది లీలా అసిస్టెంట్ లీల్ తీసుకురా వాళ్ళకి. నార్మల్ లేకురా, మాత్రం టెన్షన్ తీసుకోక. మీకు ఏం కావాలనో మా చెప్పరి ఇన్స్టాంట్గా మీ దగ్గరకు వచ్చేస్తాను. టీవీలో డిస్టర్బ్ అయ్యకురు. నేను ఇక డిన్నర్ ప్రిపరేషన్ ఏమైనా జరుగుతుందా? జరుగుతుంది. ఈ సీన్ చూసిన తర్వాత నాకే అనిపిస్తుంది అసిస్టెంట్గా నేను ఫెయిల్ అయినా అని చెప్పేసి. ఎందుకు అంటే అక్కడ మీరు చూడొచ్చు మా అసిస్టెంట్ ఎట్లా వేస్తున్నాం. తీసుకొని నాకు ఇవ్వాలి సరేనా? తర్వాత వాళ్ళకి అబ్బా నువ్వురా అసిస్టెంట్ అంటే ఎట్లా అవుతున్నారు ఇంగిడిగాలు. మీకు ఏం కావాలి? నాకు గది చెప్పుర్రు. ఏమైనా పని ఉంటే చెప్పుర్రు, లేకుండా మీ పని మీరు వేసుకో. టీవీ చూడరు ఇక. పోరా మసాజ్ చెప్పాలి. మా బ్రో ఉన్నాడు, బ్రో చేస్తాడు. మర్డర్ చేయమని మసాజ్ చేయమన్నా చూసా? మసాజ్ చేయమన్నా మర్డర్ చేయమన్నట్టు బొండికే పడుతుండు. బాగా రెచ్చిపోతుండు. స్పీడ్ కావచ్చు చేయమని. అసిస్టెంట్ ఒక్క టైంలో ఒక్కరికే సర్వీస్ ఉంటుంది. నా ప్లేస్లోనే వాడున్నాడు. నువ్వన్నరా అన్న పంపి మరి. మీ వాళ్ళు సాటిస్ఫై అంటే నీ దగ్గర పోరా. आजा ఎత్తి పోలే పొడిగేతో तेरा काम होता సాల్ బేటే చాలు సూపర్ రా. బాగా వేసింది. వద్దు కొడతా ఇప్పుడు దీని తర్వాత కొడతా. నేను చాలు అసిస్టెంట్ పని చేయంటే ఓవర్ చేస్తుండీడు. నీళ్ళు పోతుడు మీద. సరే దీని తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. ఓకే ఓకే అసిస్టెంట్ ఇది ఒకసారి ఊరుకో.
రైట్ అసిస్టెంట్ నువ్వేదో తీసుడు ఆడ కూర్చోపోయి అసిస్టెంట్ మా సేట్ ఎంత అది ఉన్నాడు అంటే నేను ఉత్త టీవీ చూస్తున్నాను చూసి ఇద్దరిని ఆ పైసలు కావననే పడేసిండు అన్ని పైసలు జోలో పెట్టుకొని తిరుగుతున్నా గైస్ కామెంట్ అయితే కామెంట్ కాదు జోలో పైసలు జోలు ఉండకపోతే ఇంకేదో చిల్లర గుడి కాడ కూర్చొని వచ్చినా కూర్చున్నా క్యారం బోర్డ్ ఆడుతుండు చూడు ఏరుతాండి వాడు కానీ ఏరుత రావరు అని పని పని మనం చేసుకొని డిస్టర్బ్ అది ఏరతట్లేదు అది ఇట్లా కొడుతుండు మొత్తం ఇంకా దూరం ఎత్తుండు క్యారం బోర్డ్ ఆడుతుండు వాడు ఏంటిది ఎంత ఇచ్చాడు పైసలు ఇచ్చిందా ఇచ్చిండ్రా యో కాదు ఎందుకు పోయినావు మరి నువ్వు ఏంటి వచ్చుడు నువ్వు అయిపోయింది నీ పని అయిపోయింది నువ్వే అసిస్టెంట్ అరే అప్ బోల్ రే ఓలే క్యా బోల్ రే ఏర్పు అది మొత్తం పోయి కొట్టున్నది సార్ మీదకి అప్ప నుంచి పని చేపెడుతుండు బాబు నాతో అయితే నీకెట్లా తలకాయ లేదా? ఓకే నో ప్రాబ్లం 2000 ఇచ్చిన 2000 నాయనకు వచ్చేసిన ఇవరి దాకా పని మొత్తం అయిపోయింది కాదు అమ్ముడు ఎట్లా పోయినవరా నాకు అర్థం కాదు. అమ్ముడు పోయిండు కాయిన్స్ అన్నీ ఏరినా జేబులు ఉంటే పడ్డాయి కాదు కాయిన్స్ ఇవి కావాలనే తెచ్చేసిన కాయిన్స్ డిన్నర్ అయిందా అయింది తినొచ్చా అంటే నేను తినేవా అని అడుగుతుర్రేమో అని నేను అనుకున్నా నిన్న ఎట్లా అడుగుతావు మాకు పెట్టిన తర్వాత నువ్వు తిను. అదే అయింది డస్ట్ పడ్డది కొంచెం గిన్నెలు కడగలేదు సార్ గిన్నెలు పోయి వాళ్ళు కడుక్కోవాలి అవన్నీ చెప్పొద్దు. అన్నం ఏమంటే ఇంత గిన్నెలు డస్ట్ పడ్డది అంతే. ప్లేట్ ఇక్కడ పెట్టు. చేతులు మంచిగా వద్దు చెప్పండి సార్ ఏం కావాలి కుర్చీ జరుగుతుంది కుర్చీ అదే కుర్చీ మరి. అసలు ఎవరికైనా ఒక్కరికే ఉండేది అసిస్టెంట్ నలుగురు ఎక్కువ అయిపోయారు సేఫ్ పది కాదు 20 తీసినా తప్పలేదు. 2 3 ఒకటి ఏమంటే ఇంకోటి అయితే గిట్లే ఉంటుంది కదా. 5 6 20 పక్కన ఇయ్యాలి ఇప్పుడు. చేసింది తప్పు మళ్ళీ అందరు నవ్వుతుండు ఇంకా 9 నవ్వుతే ఇంకా 10 ఎక్కువ పెరుగుతాయి మరి నవ్వుతుడు మొత్తం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గిదటు వద్దు ఇదేం సార్ మటన్ నమస్కారం సార్ కొద్దిగా వద్దు వద్దంటే పోతాడు. అన్ని గివే పనులు వద్దా సార్ మటన్ 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 ఇయ్యో గిట్లా గిట్లా చేసినాక గుంజీలు తీపిచ్చుడు కదా ఇంకా ఘోరంగా వేయాలి. దొరకలే చేతికి మొత్తమే అలా ఉన్నదా లేకుంటే ముందు చేసినావా? ముక్కలు అవి ముక్కలు మీకు సూప్ వేసుడే ఎక్కువ సార్ ముక్కలు 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 కాను సార్ ఏం సార్ అంటే నేను అన్యాయం చేసిందని ఎత్తలేవా? లేదు సార్ మరి ఏం మరి లేదు సార్ కర్రీ లేదు ఇంకా రెడీ ఇంకా రెడీ ప్రసాదం వేసినట్టే తురుముతుంది ఒకటి కాదు రెండేమన్నా నేను ఒకటే ఉంది సార్ ముక్క ముక్కలు కావాలి నాకు. ముక్కలు నాకు ఫస్ట్ ముక్కలు ముక్కలు ఎందుకు ముక్కలు అందుకనే ఉన్నాయా? ఆ, వేసుడు వేసుడు
అసిస్టెంట్ నేను ఏంటంటే కదా మీరు టీం మారింది చూడకట్లా దిట్టి తాకుతుంది. సరే సార్ సరే అసిస్టెంట్ అన్ని మనుషులు నేను రిలీవ్. సరే సార్. ఇటువంటి మంచిగా చేస్తుండు కానీ పనులు అయితే చక్కగా చేస్తలేడు. అన్నం పెట్టిండు నీళ్ళు పోతలేడు. అసిస్టెంట్ రిలీవ్ తీసుకొని వచ్చిన వెళ్ళగా అప్పటిదా మటన్ అయితే అసిస్టెంట్ సూపర్ ఫైవ్ స్టార్ రేటింగ్. ఆపేయండి ఇక్కడితో ఇక. మీకోసం లైక్ ఒక్క పని చేస్తావా? ఒకటే ఒక పని, ఏంటిది? ఫ్యాన్ బంద్ చేసి అసిస్టెంట్ ఉన్నాడు కదా ఇక్కడ. వాడు ఇంకా అసిస్టెంట్ అనుకుంటుండు. అన్నీ ఫ్యాన్ ఎందుకు బంద్ చేసినావు అర్థమైందా నీకు? చెప్పు, అర్థం కావచ్చు. బయట షటర్ వేసుకొని నా లెక్క బోన్ ఫైర్ పెట్టు, బోన్ ఫైర్ కట్లెట్ కింద ఆడు ఉంటాయి, ఆడిరు ఆడు ఉంటాయి. 5 గంటల టైం ఉంది. ఓకే, ఒకవేళ ఈ వీడియో పైన 25K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకో, గుర్తుందిగా అన్ని అసిస్టెంట్లు ఇందులో ఫైర్ అయిపో. అసిస్టెంట్ ఇంకెంతసేపు? దగ్గర దగ్గర అర్ధగంట కంటే ఎక్కువైంది, 40 minutes దాకా అయింది టైం. దీన్ని అంటిపెట్టడానికి అస్సలే అంటుకుంటలేదు. ఇలా మార్నింగ్ ఒక వీడియో షూట్ చేసినట్టు దాంట్లో బాటిల్స్ వలిగిపోయినాయి ఉంటే ప్లాస్టిక్ బాటిల్లో అవి తెచ్చి దీంట్లో పెట్టి అంటి పెడితే అప్పుడు అంటుకుంది. ఇది కూడా చింత మంచిగా మండుతుంది. ఇక పోయి అలా నోలుకొని వద్దాం. చెట్లు రెడీ చిన్నసారి వండుకుంటుండేది. ఏమైంది? ఓ పండుకోపో. లే నువ్వు నడు. గీడ కూర్చున్నావేంది? నేను అసిస్టెంట్ని, నేను అది కాదు, నన్ను ఎందుకు పడుతుర్రు. నడు ఎందుకు గీడ ఉన్నది మాతో ఎందుకు? పైసలు నేను చెప్పాలా? పోతూనే ఉండాలి, నేను చెప్పకుండా. నాకు కూడా గ్యాస్ పోయి ఎందుకో లోపల ఆ వండిన కాడ ఆడ పెట్టుకోపో, కాపుకోపో. లేవాలి ఇంతసేపు కాదు. సరే సార్, 40 నిమిషాలు కష్టపడి మంట పెడితే ముందేమో హెచ్చ ఉంది మంటకు, వెనక నుంచి చల్లగా వస్తుంది. ఇది కరెక్ట్ కాదు, నీరు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మండుతుంది, వెనక సైడ్ ఏమో చల్లగా ఉంది. అనుకున్నామా? నీరు వస్తుంది నాకు కూడా. గాలి కూడా ఘోరంగా వస్తలేదు. మీరు ఉంటారా? నేను పోవన్నా? అందరం మరి. అసిస్టెంట్ ఎటు పోయిండు? మీరేమన్నాడు అసిస్టెంట్? అసిస్టెంట్ ఎందుకు? అసిస్టెంట్ వీడెందుకు మనం బయట వండుకోపో. లోపల వండుకోపో. మంచిగా ఆక్రమించండు జాగా. వచ్చి మా ఊరిలో అంటుండు. మీద బెడ్రూమ్లో వండుకోండి. మీద కాదు, అసిస్టెంట్ కాబట్టి చెప్పింది తినాలి, తప్పది. అందు గురించే ఈరోజు మన నిద్ర మొత్తం ఈ సోఫా మీదనే. ఒక రగ్గు ఉంటే సెట్ అవుతుండే, కాకపోతే రగ్గు లేదు. పండుకునేమని వచ్చేవరకే ఈడ వండుకోండు మంచిగా. నేనైతే వంటున్నా, నిద్ర ఘోరం వస్తున్నా. మంచిగా ఒక కొనుక్కో ఇస్తట్టుండు. మేము ఫైర్ కార్డ్ ఉంటే వచ్చి దగ్గర దగ్గర 40 నిమిషాలు అయింది కదా. అన్న దగ్గర ఇంకో గంటనే టైం సతాయిద్దా. మొత్తం ఘోరంగా కురువడుతుండు, మొత్తం ఘోరంగా పండుకోండు. ఇంకొక గంటనే టైం ఉన్నది. ఫుల్ సతాయిద్దాం, మనల్ని అందరు లేపుకొని వద్దాం. అష్టనేటకి ఇట్లా పండుకోడు, మొత్తం ఘోరంగా వేయాలి. మనల్ని తీసుకొని వచ్చి మొత్తం హామా చేద్దాం. బాబాయ్ బాబాయ్ గంటనే టైం ఉంది బాబాయ్. గంటనే ఉంది, ఇగో గంటలు ఆగమని చెప్తాను బాబాయ్.
అరే ఇల్లురా నువ్వు లేచి కూర్చో నువ్వు ఎస్టాడు కరెంటు పోయింది నువ్వు ఇక్కడ అంటే ఆడ గాలి ఎత్తలేదు ఎట్లాను అరే నీళ్ళు లేపురా కొంచెం ముఖం ఎవరా ఇంత పొగోళ్ళు జాయింగ్ ఉరుకు 10 రౌండ్లు ఇడ ఉరుకు నిద్ర మొత్తమే మళ్ళీ నిద్ర కూడా పట్టదు పొంగ మళ్ళీ బ్యాక్ సైడ్ ఇసంటే చెప్పరే టైం దగ్గర పడ్డదేమో కానీ ఏ శాతం అవుతున్నారు ఏం చేస్తున్నాడు ఆ ఫోన్ తీసుకోండి ఫస్ట్ నుంచి టైం తీసుకుంటున్నాను బాగా మంచిగా పెట్టేసి ఇక బాబాయ్ సైడ్ బాబాయ్ సైడ్ మాత్రం టైం వచ్చేసి హే సిరి వాట్ ఈస్ ది టైం రైట్ నౌ కరెక్ట్ 4 అయితే అవుతుంది 4 మీద స్టార్ట్ చేసినాం ఛాలెంజ్ కొద్దింత టైం ఉంది ఇంకా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడవచ్చు 4:30 అయితే అవుతుంది. సో ఘోరంగా టార్చర్ అయితే చేసినాం అదొకటి ఇదొకటి. సో మాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది. ఎటువంటి ఛాలెంజ్ అయితే అయిపోయింది. భయా ఓ భయా ఛాలెంజ్ అయిపోయింది. తీసుకొస్తావా ఛాలెంజ్ అయిపోయింది. కూడా ఫుల్ వండుకోండు. సో ఈ ఛాలెంజ్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త ఒక్క వీడియోలో మళ్ళీ ఒకసారి వెళ్తాం. అప్పుడు టేక్ కేర్. బాయ్. 25K లైక్స్ కంప్లీట్ అయినాయి అనుకో, నేను సేటు వాళ్ళందరూ అసిస్టెంట్స్ ఖచ్చితంగా కంప్లీట్ అయితే అయ్యారు.